సముద్రం మనిషి నాగరికతకు మార్గం చూపింది, దేశాలను కలిపింది, వ్యాపారాన్ని పెంచింది, ప్రపంచాన్ని దగ్గర చేసింది. కానీ అదే సముద్రం కొన్ని రాత్రుల్లో వేలాది ప్రాణాలు మింగేసింది. చరిత్రలో జరిగిన కొన్ని ఓడ ప్రమాదాలు కేవలం ప్రమాదాలు కాదు, అవి మానవ తప్పిదాలు, యుద్ధాల క్రూరత్వం, ప్రకృతి శక్తి, ఇంకా చివరి క్షణం వరకు బ్రతకడానికి జరిగిన పోరాటానికి సాక్ష్యాలు. ఈరోజు ప్రపంచ చరిత్రలో అత్యంత భయంకరమైన షిప్ ప్రమాదాల గురించి తెలుసుకుందాం. మొదటిది టైటానిక్. ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధ ఓడ, ఎప్పటికీ మునగదు అని ప్రపంచం నమ్మిన ఓడ. అది 1912వ సంవత్సరం ఏప్రిల్ 10 ఇంగ్లాండ్లోని సౌత్ మ్యాంప్టన్ పోర్ట్ నుంచి టైటానిక్ తన తొలి ప్రయాణాన్ని ప్రారంభించింది. ఈ ఓడ అప్పటి టెక్నాలజీకి ఒక అద్భుతం. విలాసవంతమైన గదులు, భారీ డైనింగ్ హాల్స్, స్విమ్మింగ్ పూల్స్, ప్రపంచంలోనే అత్యంత ధనవంతులు ఇందులో ప్రయాణిస్తున్నారు. ప్రజలు టైటానిక్ను కేవలం ఓడగా కాదు, ఒక తేలియాడే రాజభవనంగా చూసేవారు. కానీ ప్రయాణం 4వ రోజు చేరేసరికి పరిస్థితి మారిపోయింది. ఏప్రిల్ 14 రాత్రి ఉత్తర అట్లాంటిక్ సముద్రం పూర్తిగా మంచుతో నిండిపోయి ఉంది. రాత్రి 11:40 సమయంలో లాకౌట్ క్రూ ముందుగా ఒక భారీ ఐస్బర్గ్ను గమనించింది. సిబ్బంది వెంటనే ఓడను మళ్లించేందుకు ప్రయత్నించారు. కానీ 46,000 టన్నుల బరువు ఓడను కొన్ని సెకన్లలో ఆపడం అసాధ్యం. భారీ ఐస్బర్గ్ టైటానిక్ కుడి భాగాన్ని చీల్చింది. మొదట ప్రయాణికులు దీన్ని చిన్న సంఘటనగా భావించారు, ఎందుకంటే ఈ ఓడ మునగదు అనే నమ్మకంలో అందరూ ఉన్నారు. కానీ కింద అంతస్తుల్లో నీరు వేగంగా నిండుతుంది. ఇంజనీర్లు పరిస్థితిని అర్థం చేసుకున్నారు. టైటానిక్ తప్పకుండా మునిగిపోతుందని కెప్టెన్కు చెప్పారు. ఆ తర్వాత ప్రారంభమైంది నిజమైన భయం. లైఫ్ బోట్లు సరిపోవు, పిల్లలు, మహిళలు ముందు అంటూ ప్రజలను పంపించడం మొదలైంది. కొంతమంది భయంతో ఏడుస్తున్నారు, మరికొందరు చివరి వరకు సంగీతం వాయిస్తూ ప్రయాణికులను శాంతింపజేశారు. ఉదయం 2:20కి టైటానిక్ 2 భాగాలుగా విరిగి సముద్రంలో మునిగిపోయింది. 1,500 మంది పైగా మరణించారు. ఈ ప్రమాదం తర్వాత ప్రపంచవ్యాప్తంగా సముద్ర భద్రతా నియమాలు పూర్తిగా మారిపోయాయి. రెండవది విలియం గస్ట్లాఫ్ 1945. టైటానిక్ కంటే ఎక్కువ ప్రాణాలు తీసుకున్న ఓడ ప్రమాదం ఏదైనా ఉందా? అవును, అదే విలియం గస్ట్లాఫ్. 1945 రెండవ ప్రపంచ యుద్ధం చివరి దశ. సోవియట్ సైన్యం జర్మనీ వైపు వేగంగా దూసుకొస్తోంది. భయంతో వేలాది మంది జర్మన్ పౌరులు దేశం విడిచి పారిపోతున్నారు. ఆ సమయంలో విలియం గస్లాఫ్ అనే భారీ జర్మన్ ఓడలో శరణార్థులను తరలించడం ప్రారంభించారు. మహిళలు, పిల్లలు, గాయపడిన సైనికులు అందరూ ఒక్కసారిగా ఓడలోకి చేరిపోయారు. ఈ ఓడ సామర్థ్యం దాదాపుగా 1900 మంది. కానీ ఆ రోజు 10,000 మంది పైగా ఉన్నారని లెక్కలలో చెప్తారు. బాల్టిక్ సముద్రంలో తీవ్రమైన చలి. రాత్రి సమయంలో సోవియట్ సబ్మెరైన్ S-13 ఈ ఓడను గుర్తించింది. కొద్ది క్షణాల్లోనే 3 భారీ టార్పిడోలను ఓడను ఢీకొన్నాయి. భారీ పేలుళ్లు జరిగాయి. లోపల ఉన్న ప్రజలు బయటకు రావడానికి ప్రయత్నించారు. కానీ చీకటి, చలి, గందరగోళం. కొంతమంది లైఫ్ బోట్లకు చేరుకునేలోపే మంచునీటిలో పడిపోయారు. ఆ నీరు అంత చల్లగా ఉండడం వలన కొన్ని నిమిషాల్లోనే శరీరం పనిచేయడం ఆగిపోయింది. చిన్నపిల్లలు తమ తల్లిదండ్రుల నుంచి వేరుపడ్డారు. చివరికి విలియం గస్లాఫ్ సముద్రంలో మునిగిపోయింది. దాదాపు 9,000 మంది మరణించారు. ఇది ప్రపంచ చరిత్రలోనే అత్యంత ప్రాణ నష్టం కలిగించిన సముద్ర ప్రమాదం. మూడవది డోనా పాజ్ 1987. కొన్ని ప్రమాదాలు కేవలం ఢీకొనడం వల్ల కాదు, మానవ నిర్లక్ష్యం వల్ల మరింత ఘోరంగా మారతాయి. అది 1987 డిసెంబర్ 20 ఫిలిప్పీన్స్లో డోనా పాజ్ అనే ఫెర్రీ సాధారణ ప్రయాణం చేస్తుంది. అధికారికంగా ఓడలో సుమారు 1,500 మందే ఉండాలి. కానీ నిజానికి వేలాది మంది అదనంగా ఉన్నారు. చాలామంది టికెట్లు లేకుండా ప్రయాణిస్తున్నారు. రాత్రి సమయంలో డోనా పాజ్ ఒక భారీ ఆయిల్ ట్యాంకర్ను ఢీకొట్టింది. ఆ ట్యాంకర్లో లక్షల లీటర్ల పెట్రోల్ ఉంది. కొన్ని క్షణాల్లోనే సముద్రం మొత్తం మంటల్లో చిక్కుకుంది.
ప్రజలు బయటకు పరుగులు తీశారు, కానీ చుట్టూ ఎక్కడ చూసినా అగ్ని. కొంతమంది నీటిలో దూకారు, కానీ నీటిపై కూడా మంటలు వ్యాపించాయి. చాలామంది బ్రతికి ఉండగానే కాలిపోయారు. సహాయం కోసం కేకలు సముద్రంలో మారుమోగాయి. ఈ ప్రమాదంలో 4,300 మంది పైగా మరణించారు. ఇది శాంతి సమయంలో జరిగిన ప్రపంచంలోనే అత్యంత ఘోరమైన సముద్ర ప్రమాదాల్లో ఒకటి. 4వది ద సుల్తానా 1965. 1965లో అమెరికా సివిల్ వార్ ముగిసింది. యుద్ధంలో బందీలుగా ఉన్న వేలాది మంది యూనియన్ సోల్జర్స్ తమ ఇళ్లకు తిరిగి వెళ్తున్నారు. వారి మిసిప్పి నదిలో సుల్తానా అనే స్టీమ్ బోట్ ద్వారా తరలిస్తున్నారు. కానీ ఓడ అప్పటికే ప్రమాద స్థాయిలో ఓవర్లోడెడ్ అయ్యింది. బాయిలర్లో సమస్య ఉన్నాయని ఇంజనీర్లు హెచ్చరించారు, అయినా ప్రయాణం ఆపలేదు. ఏప్రిల్ 27 రాత్రి ఒక్కసారిగా భారీ పేలుడు జరిగింది. స్టీమ్ బాయిలర్లు వరుసగా పేలిపోయాయి. ఓడ మంటల్లో చిక్కుకుంది. నిద్రలో ఉన్న ప్రజలు ఒక్కసారిగా నదిలో పడిపోయారు. చీకటి, మంటలు, వేగమైన ప్రవాహం. చాలామంది ఈదలేక మునిగిపోయారు. సుమారు 1,200 మంది మరణించారు. ఇది అమెరికా చరిత్రలోనే అత్యంత ఘోరమైన డిజాస్టర్గా గుర్తించబడింది. 5వది ఎంవి లీ జూలా 2002. 2002 సెప్టెంబర్. సెనెగల్కు చెందిన ఎంవి లీ జూలా అనే ఫెర్రీ భారీ తుఫాన్లో చిక్కుకుంది. ఓడలో అనుమతించిన సంఖ్య కంటే చాలా ఎక్కువ మంది ఉన్నారు. ప్రజలు డెక్పై కూడా కూర్చున్నారు. వాతావరణం క్రమంగా ప్రమాదంగా మారింది. భారీ అలలు ఓడను ఢీకొన్నాయి. కొద్దిసేపటికే ఫెర్రీ ఒక్కసారిగా ఒరిగిపోయింది. ప్రజలు ఒకరిపై ఒకరు పడిపోయారు. కొంతమంది లోపలే చిక్కుకుపోయారు. కొన్ని నిమిషాల్లోనే ఓడ పూర్తిగా తిరగబడింది. సహాయక బృందాలు ఆలస్యంగా చేరుకోవడంతో చాలామంది గంటల తరబడి సముద్రంలోనే ఉన్నారు. 1,863 మంది మరణించారు. ఇది ఆఫ్రికా చరిత్రలోనే అత్యంత ఘోరమైన ఫెర్రీ డిజాస్టర్గా నిలిచింది. చివరిది కియాంగ్యా 1948. 1948లో చైనాలో సివిల్ వార్ కొనసాగుతోంది. ప్రజలు భయంతో షియాంగి నుంచి పారిపోతున్నారు. కియాంగ్యా అనే స్టీమర్లో వేలాది మంది శరణార్థులు ఎక్కారు. ఓడ పూర్తిగా ఓవర్ క్రౌడెడ్ అయింది. డిసెంబర్ 3 సాయంత్రం ఒక్కసారిగా భారీ పేలుడు జరిగింది. పేలుడు శబ్దం చాలా దూరం వరకు వినిపించింది. కొంతమంది ఇది సముద్ర మైన ఢీకొట్టిందని చెబుతారు. ఓడ వెంటనే నిలిచిపోవడం ప్రారంభమైంది. ప్రజలు ప్రాణాల కోసం నీటిలోకి దూకారు. చీకటి, చలి, గందరగోళం. చాలామంది ఈదడం కూడా రాదు. సహాయం వచ్చేలోపే వేలాది మంది మునిగిపోయారు. ఈ ప్రమాదంలో సుమారు 2,750 మంది మరణించారు. చైనా చరిత్రలో ఇది అత్యంత విషాదకరమైన సముద్ర ప్రమాదాలలో ఒకటి. సముద్రం అందంగా కనిపించవచ్చు, కానీ కొన్ని రాత్రుల్లో అది వేలాది ప్రాణాలను మింగేసింది. టైటానిక్ నుంచి కియాంగ్యా వరకు ఈ ప్రమాదాలు మనిషి నిర్లక్ష్యం, యుద్ధం, ప్రకృతి వల్ల జరిగినవి. ఇలాంటి మరిన్ని ప్రపంచ చరిత్ర వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి తదుపరి వీడియోలో మరో భయంకరమైన నిజ కథతో కలుద్దాం.